హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కౌశలం అనే పేరుతో ఒక సర్వే నిర్వహించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దీనికి సంబంధించి నేను చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ ని క్లియర్ చేస్తూ మన ఛానల్లో మీకు వివరాలు అయితే తెలియజేస్తున్నాను. ఈ రోజు మనకి మరికొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు అయితే రావడం జరిగింది. దీని ప్రకారం కౌశలం సర్వేకి సంబంధించినటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ అభ్యర్థులకి పరీక్ష ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు, దీంతో పాటుగా పరీక్ష రాసిన వారికి ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేస్తున్నారు. దాని యొక్క నమూనా ఎలా ఉంది? ఒక ప్రముఖ దినపత్రికలో కౌశలం సర్వే ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి న్యూస్ కూడా వచ్చింది. అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి. మీరు కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే ఈ సర్వేకి సంబంధించి పరీక్షకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్స్ అనేవి తెలియజేస్తూ ఉంటాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో చాలా మందికి ఉపయోగపడొచ్చు. వాళ్ళందరికీ చేరే విధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మీరు ఇంతవరకు కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకపోతే మీరే సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి త్వరగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. మీరు సొంతంగా చేసుకోలేకపోతున్నారు అనిపించినట్లయితే డైరెక్ట్ గా మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించి వారి ద్వారా కూడా మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మరి కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి నేడు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇప్పుడు చూద్దాం. మీ అందరికీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నవంబర్ 10th తదితర DSWS రాష్ట్ర కార్యాలయం ఒక మాక్ టెస్ట్ లేదా ట్రైలర్ రన్ నిర్వహిస్తుంది అని. దీనికి సంబంధించి ఆల్రెడీ 2 స్లాట్స్ లో ఈ యొక్క మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. చాలా మంది ఈ మాక్ టెస్ట్ కి సంబంధించి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, అలాగే మాకు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ క్యాండిడేట్ కి కూడా ఈ యొక్క ఎగ్జామ్ కి అటెండ్ అవ్వమని ఎలాంటి మెసేజ్ గానీ మెయిల్ గానీ అలాగే కాల్ గానీ రాలేదు. కాబట్టి మీరు కూడా కంగారు పడద్దు. ప్రెసెంట్ మనకి ఈ యొక్క ఎగ్జామ్ కి సంబంధించిన ట్రయల్ రన్ మాత్రమే జరిగింది. త్వరలో మీకు ఎగ్జామ్ కి అటెండ్ అవ్వమని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెయిట్ చేయండి. అయితే నిన్నటి రోజున ఈ యొక్క మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క మాక్ టెస్ట్ లో ఎవరు అటెండ్ అయ్యారంటే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి DA అండ్ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వీళ్ళు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తారు కదా, వాళ్ళు అటెండ్ అయ్యారు. ప్రతి సచివాలయం నుంచి 2 అటెండ్ అవ్వమని చెప్పారు. అదే వార్డుల్లో ఉండే వాళ్ళైతే అంటే వార్డులో ఉండే ఎంప్లాయీస్ అయితే WDPS లేదా WDS వారు అటెండ్ కావడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా అటెండ్ కాకపోతే ఈ రోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు అటెండ్ అవ్వాలని చెప్పి మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఏ టైంలో అయినా పర్లేదు, మీరు మాక్ టెస్ట్ కి అటెండ్ కావాలి అని చెప్పి ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఈ కౌశలం సర్వే ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు పరీక్షలు కండక్ట్ చేయడానికి గ్రామ వార్డు సచివాలయానికి వెబ్ కెమెరాలు, హెడ్ ఫోన్స్ లాంటివి పరికరాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ఏవైనా సచివాలయాల్లో ఇవి వర్క్ కాకపోతే వాళ్ళకి MPDO లేదా మున్సిపల్ కమిషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్స్ అయితే వెళ్ళాయి. మీ దగ్గర అవి పనిచేయకపోతే మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి ఒక అడ్రస్ కూడా కొన్ని మండలాలకు సంబంధించి ఆ యొక్క సచివాలయానికి అడ్రస్ అయితే పంపించడం అయితే జరిగింది. ఇదంతా కూడా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి నిన్నటి రోజున జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఎలా ప్రశ్నలు అడిగారు అనే వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అలాగే టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ఎగ్జామ్స్ మనకి ప్రశ్నలు అయితే వచ్చాయండి. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసెస్మెంట్ లో మొత్తం 3 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ప్రతి ప్రశ్నకి కూడా 30 సెకండ్లు ఒక ఆడియో క్లిప్ కూడా ప్లే అయితే అవుతుంది. అందుకోసమే మీకు వాళ్ళు హెడ్ ఫోన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే సచివాలయానికి ఇచ్చారని చెప్పాను కదా, సో ఆ ఆడియో క్లిప్ అయితే ప్లే అవుతుంది. ఆ తర్వాత అభ్యర్థి మైక్ ద్వారా మాట్లాడి వాటికి ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత టెక్నికల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. మీకు 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. వీటిలో ఒక సెక్షన్ అనేది ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారండి. అలాగే సైకోమెట్రిక్ సంబంధించి ర్యాండమ్ గా క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. అలాగే టెక్నికల్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు.
ఇక్కడ మాక్ టెస్ట్ లో అభ్యర్థికి సెక్రటేరియట్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్స్ అయితే అడిగారు. కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క క్వాలిఫికేషన్ కి అనుగుణంగా మీకు మీ యొక్క టెక్నికల్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇక్కడ టెక్నికల్ అసెస్మెంట్ లో టెక్నికల్ కి సంబంధించి ప్రశ్నలు అనేవి అందరికీ కూడా సేమ్ ఉండవు. అందుకంటే టెస్ట్ అనేది మారిపోతుంది. మీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగానే అక్కడ వాళ్ళు ప్రశ్నలు అయితే అడుగుతారన్నమాట. సో మీకు ఈ యొక్క టెస్ట్ వేరియేషన్ కూడా తప్పనిసరిగా తెలియాలి. కామన్ టెస్ట్ అయితే ఉండదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారమే మనకి ఈ యొక్క టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. ఇక ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఒక అచీవ్మెంట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఇక్కడైతే మీరు చూడొచ్చు లెర్నింగ్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అని. అందులో ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, వాళ్ళకి ఇప్పటి వరకు రాసినటువంటి వారి ప్రకారం కరెంట్ ర్యాంక్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది తెలియజేస్తూ ఒక అచీవ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఈ కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామ్ రాసిన వారికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క అచీవ్మెంట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మీరు ఇది కూడా తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ కౌశలం సర్వేకి సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ యొక్క కౌశలం సర్వేకి సంబంధించి ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఆంధ్రప్రభలో ఒక న్యూస్ కూడా వచ్చింది. దాని ప్రకారం కౌశలం యువతకు వరం అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. నిరుద్యోగులకు చక్కటి అవకాశం, వర్క్ ఫ్రం హోమ్ అని ఇచ్చారు. ఇప్పటికే GSWS ఆధ్వర్యంలో సర్వే కూడా పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది నమోదు చేసుకున్నారు. 10వ తేదీన మాక్ టెస్ట్ నిర్వహణకు ఏర్పాట్లు, త్వరలో పరీక్ష నిర్వహించి అర్హుల ఎంపిక అని చెప్పి ఇక్కడ మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నేను చాలా వీడియోస్ లో చెప్తున్నప్పుడు కొంతమంది మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి మేము కాంటాక్ట్ అయితే వాళ్ళు మాకు ఏం చెప్పట్లేదు, వాళ్ళు ఫేక్ అంటున్నారు. కాదండి, కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ మేము చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, న్యూస్ పేపర్ లోనే అంతా ఇన్ఫర్మేషన్ కూడా చాలా స్పష్టంగా రావడం అయితే జరిగింది. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం వరం ప్రకటించింది. నిరుద్యోగ యువతతో పాటు గృహిణులు సైతం ఇంటి దగ్గర నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. రాష్ట్రంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, వారిలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నిరుద్యోగుల సంఖ్య అంతా, ఇళ్ల వద్ద నుండి పనిచేసేందుకు ఎవరు ప్రముఖంగా ఉన్నారు తదితర అంశాలపై గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఇప్పటికే ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా వర్క్ ఫ్రం హోమ్ సేవలను వారికి కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఇక్కడ మనకి విద్యార్హతకు తగిన విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. క్లియర్ గా ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు కౌశలం పథకాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేసేందుకు ఇప్పటికే చాలా మంది కౌశలం సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది. సచివాలయ నుండి వారికి త్వరలోనే పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ముందుగా గ్రామ వార్డు సచివాలయాల్లో సచివాలయ ఉద్యోగులకు కౌశలంపై ఒక మాక్ టెస్ట్ నిర్వహణకు GSWS అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పి ఇవ్వడం జరిగింది. కౌశలం పథకంలో నమోదుకు 18 సంవత్సరాలు కనీసం వయసు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనీసం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇప్పటికీ ఈ యొక్క వివరాలన్నీ కూడా సచివాలయం సిబ్బంది, ఆ యొక్క సచివాలయం పరిధిలో ఉండేటువంటి లబ్ధిదారుల వివరాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి యాప్ లో పొందుపరచడం అయితే జరిగింది. నిరుద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారి ఇంటి దగ్గర నుంచి పనిచేసే అవకాశం ఉందా, అంటే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి పనిచేసే అవకాశం ఉందా, గృహిణులకు సైతం ఆసక్తి ఉందా తదితర ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను సేకరించి యాప్ లో పొందుపరిచి అధికారులకు నివేదికలు అందజేశారు. వారి విద్యార్హతలకు తగిన ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం ప్రస్తుతం భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద చేపట్టి అర్హుల జాబితాను సిద్ధం చేస్తుంది. ఇంటి నుంచి పనిచేసే విధంగా ఉపాధి అవకాశాలతో పాటు బయటికి వెళ్తే ఆసక్తి ఉన్న వారికి మల్టీనేషనల్ కంపెనీలో కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే అందరికీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. మీలో ఎవరికైనా సరే బయటికి వెళ్లి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంపెనీలోనే మీరు పనిచేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క ఎగ్జామ్ అంటే ఈ సర్వే ద్వారా మీకు కల్పిస్తుంది.
ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే ఇంటి దగ్గర నుంచి స్వయంగా వర్క్ చేసుకోగలుగుతారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తెలుసుకోవడానికి ఇప్పటికే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఆ యొక్క జాబ్ చేయడానికి ఇంటి నుంచి పని చేయగలుగుతామా, ఆ విధంగా మనకి ఆ యొక్క టాలెంట్ ఉందా, మన యొక్క నైపుణ్యాలు ఏమిటి, మన యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి ఇలా వారి విద్యార్హతలు వారీగా జాబితాలను ఆల్రెడీ సిద్ధం చేయడం జరిగింది. వారి విద్యార్హత ఆధారంగా ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకొని వారికి అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. శిక్షణ కారణంలో వారికి కొంత మొత్తాన్ని ప్రోత్సాహకంగా అందించడం భావిస్తుంది. ఈ యాప్ లో సచివాలయ ఉద్యోగులతో సంబంధం లేకుండా నేరుగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళే అప్లై చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, దానిపై క్లిక్ చేసి మీరు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పటి వరకు 27,97,450 మంది అభ్యర్థులు ఈ యొక్క కౌన్సిలింగ్ సర్వేలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. ఇప్పటి వరకు అందులో 17,74,704 మంది అభ్యర్థుల యొక్క డీటెయిల్స్ అనేవి వెరిఫై కూడా చేయడం జరిగింది. కాగా అదనంగా 5,21,305 మంది వివరాలు కూడా సేకరించారు అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. ఇక మొత్తం 23 లక్షల మంది వివరాలను యాప్ లో ఇప్పటి వరకే నమోదు చేయాలి. దీనికి సంబంధించి ఇంకా సర్వే కొనసాగుతుంది. మరో 5 లక్షల మంది వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 53,884 మంది వివిధ ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు 2,25,846 మంది అంగీకారం అనేది తెలుపలేదని, అంటే ఆల్రెడీ ఎవరైతే సర్వే అనేది పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఇచ్చినటువంటి వివరాల ప్రకారమే మనకి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఈ పథకానికి అర్హులైన వారిలో 4,842 మంది చనిపోవడం అనేది జరిగింది. వీరికి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తొలుత GASWS ఉద్యోగాలకు మాక్ టెస్ట్ నిర్వహణకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క టెస్ట్ నిర్వహించేందుకు ప్రస్తుతం అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కౌన్సిలింగ్ సర్వేలో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా ఇవే టెస్ట్ అప్డేట్స్ అన్నమాట. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే మీకు నేను తప్పనిసరిగా ఛానల్లో చెప్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.